నమస్తే. ప్రధానంగా రాష్ట్రంలో చూసుకుంటే ఇటు బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ అనే దానిపైన కూడా ప్రధానంగా కాన్సంట్రేట్ చేసిన పరిస్థితి. అండ్ అలాగే అందరూ కూడా దీనిపైనే మాట్లాడుతారు. ఎందుకంటే బీసీల ఉద్యమం స్టార్ట్ అయింది. బీసీలు రాజ్యాధికార దిశగా వెళ్తున్నారు అని చెప్పి. ఇందులో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్‌లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఎలాగైనా సరే బీసీలకి ఇటు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారుగా. సో దానికి సంబంధించి కులగణన కూడా మేము చేసినాం. దాన్ని గవర్నర్ దగ్గర ఉన్న గవర్నర్ నుంచి రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. సో 9th షెడ్యూల్‌లో చేర్చాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కానీ బీజేపీ పార్టీకి మాత్రం దాన్ని చేర్చలేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అండ్ ఈ నేపథ్యంలో ఇటు బీసీలకు 42% రిజర్వేషన్ వస్తే ఈడబ్ల్యూఎస్ సంబంధించి సో అగ్రవర్ణ కులాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ విధంగా వచ్చిందని చెప్పేసి ఈ విధంగా ఒక వాదనలనే ఉంటుంది. సో వీటన్నిటిపైన డీటెయిల్‌గా మనకి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి మనతో పాటు మాట్లాడడానికి వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. ఈబీసీ జాతీయ అధ్యక్షులు. సార్ నమస్తే సార్. నమస్తే. బాగుందా? బాగున్నాను సార్. సో చెప్పండి సార్ ఏంది ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే ఇటు ఈడబ్ల్యూఎస్, ఈబీసీ రిజర్వేషన్ 9th షెడ్యూల్‌లో చేర్చాలి ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి సార్. అసలు ఏమంటారు మీరు దీనికి సంబంధించి? అయితే ఇక్కడ మీరు మాట్లాడిన విధంగా రాజకీయ పార్టీలు హ్మ్. మరి కొంగజపాలే చేస్తున్నాయి వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఓకే. ఓట్ల కొరకు. హ్మ్. అంటే వివిధ పార్టీలు వివిధ రకాలుగా మాట్లాడుతున్నాయి. ఈ మాట్లాడడం కూడా దురదృష్టకరం. ఓకే. ఎందుకంటే దీనితోటి ఏందంటే వర్గ వైషమ్యాలు పెరుగుతాయి. హ్మ్. మ సామాజిక స్పృహతోటి అందరూ కలిసి జీవించాల్సినటువంటి పరిస్థితులలో వాతావరణం కూడా సామరస్య వాతావరణం కూడా దెబ్బతింటుంది. హ్మ్. అయితే ముఖ్యంగా మీరేమన్నారంటే అసలు ఈ బీసీ రిజర్వేషన్లేంది, హ్మ్. తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లేంది హ్మ్. అనేది ఈడబ్ల్యూఎస్ అన్నా, ఈబీసీ అన్నా ఒకటే. హ్మ్. దాంట్లో ఏం లేదు. అంటే ఈబీసీలకు ఏం చేసిందంటే ఈడబ్ల్యూఎస్ అనే కోటా కింద ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. హ్మ్. అయితే ఇప్పుడు ఈ రిజర్వేషన్లు కూడా అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బీసీలకు అన్యాయం జరిగింది. హ్మ్. తర్వాత మా నోటికాడి బుక్క బీసీల నోటికాడి బుక్క ఈబీసీలు హ్మ్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరు మీద ఎత్తుకొని పోయారు అనేది కూడా ఒక భావన ఉంది. అంటే ప్రధానంగా ఇప్పుడు చర్చ కూడా అదే సార్. అంటే ఇటు బీసీలకు సంబంధించి 42% అంటే ఇంత చేస్తారు. సో 9% లేదా 5% ఉన్న జనాభా రెడ్ల సామాజిక అంటే అగ్రవర్ణ కులాల సామాజిక వర్గం ఇంత ఉంటే వాళ్ళకేమో అంత పర్సెంట్ రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్న పరిస్థితి. మీరేమంటారు దానిపై? అదే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే యావత్ భారతదేశం వల్ల అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంది జనాభా. హ్మ్. ఒక రాష్ట్రంలో అగ్రకులాల జనాభా 40% ఉంది. ఒక రాష్ట్రంలో 30% ఉంది. ఒక రాష్ట్రంలో 25% ఉంది. హ్మ్. యావరేజ్‌న భారతదేశంలో చూసుకుంటే 30% అగ్రకులాల జనాభా ఉంది. హ్మ్. ఈ 30% జనాభాకు ఆనాడు ఏందంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గవర్నమెంటు హ్మ్. ఆల్ ఇండియా లెవెల్‌లో ఈబీసీ కమిషన్ అని ఏర్పాటు చేయడం జరిగింది. హ్మ్. అది కూడా మేమేందంటే ఇక్కడ ఉమ్మడి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్‌లోనే మేము బలమైన ఉద్యమం చేపట్టాం. ఎందుకంటే అంద అగ్రకులాలలో కూడా పేదరికం ఉంది. వీళ్ళలో కూడా ఆకలి చావులున్నాయి. హ్మ్. వీళ్ళలో కూడా ఆత్మహత్యలున్నాయి. వీళ్ళకు ఒక హాస్టల్ లేవు. ఒక స్కాలర్‌షిప్ లేవు. ఒక ఫీ రియంబర్స్‌మెంట్ లేదు. ఒక హ్మ్. ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు. ఓ స్టడీ సర్కిల్ లేవు. మరి ఈ దేశ పౌరులు, ఈ రాష్ట్ర పౌరులు ఈ ప్రభుత్వాలకు పన్నులు కడుతున్నప్పుడు హ్మ్. మరి 30% జనాభా ఉన్న వారికి ఎలాంటి సౌకర్యాలు లేకుంటే ఎట్లా అనే దాని మీద హ్మ్. మేము పోరాటాలు చేయడం. కానీ జనాభా మాత్రం కేవలం 9% ఉంది. లేదా 10% ఉంది. 4% 2% ఉంది అని చెప్పేసి కూడా ఇట్లా ఈ అది విధంగా నేను అంటున్నారు. అక్కడికే వస్తున్నా. అవహేళన చేస్తుర్రు. హ్మ్. అంటే తక్కువ లెక్కలు చూపిచ్చి, హ్మ్. తక్కువగా మాట్లాడి అవహేళన చేస్తున్నారు. అది హ్మ్. మీరు చెప్పింది కూడా వాస్తవం. ఇట్లా మాట్లాడుతున్నారు అనేక హ్మ్. మంది. నేను అక్కడికే వస్తున్నా. అయితే ఈ 30% జనాభా ఉన్నటువంటి వాళ్లకు ఆనాడు మన్మోహన్ సింగ్ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయంగా ఎస్ఆర్ సిన్హా అనేటువంటి ఒక కమిషన్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. హ్మ్. మేము కూడా పార్లమెంట్ ముందర ధర్నా చేయడం జరిగింది. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్‌ను ఆనాడు ప్రధానమంత్రిని అనేక సార్లుగా కలవడం జరిగింది. హ్మ్. సోనియా గాంధీ గారిని కలవడం జరిగింది. ఇదంతా మా ఒత్తిడి మేరకు ఆనాడు ఏర్పాటు చేసినటువంటి ఎస్ఆర్ సిన్హా కమిషన్ ఏం చేసిందంటే, ఆల్ ఇండియా లెవెల్‌లో మొత్తం విశ్వవ్యాప్తంగా భారతదేశం మొత్తం తిరిగి, ఈ అగ్రకులాలుగా పిలువబడేటువంటి వాటిలల్లో కూడా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఉన్నాయని, హ్మ్. వారి యొక్క ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసి, ఈ 30% ఉన్నటువంటి జనాభాకు 10% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. హ్మ్. ఆ 10% రిజర్వేషన్లు కూడా రికమెండేషన్ చేయడం జరిగింది. ఆ రికమెండేషన్ కూడా ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక డ్రాఫ్ట్ రూపేణా అప్పుడున్నటువంటి సెంట్రల్ మినిస్టర్ జైపాల్ రెడ్డి గాని, హ్మ్. తర్వాత సోషల్ జస్టిస్ మినిస్టర్ ముకుల్ వాసిక్ అని ఉండే.
తర్వాత అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ పురంధేశ్వరి, ఉమ్, అప్పుడు లా మినిస్టర్ వీరప్ప మొయిలీ, వీళ్ళందరూ కలిసి కూడా ఒక రికమెండేషన్ తయారు చేయడం జరిగింది. ఉమ్, కాకపోతే దురదృష్టం ఏంటంటే ఈ తెలంగాణ ఆంధ్ర లొల్లి రావడం, ఉమ్, తెలంగాణ విడిపోవడం, ఆ తర్వాత క్రమంలో కాంగ్రెస్ పడిపోవడం, ఓడిపోవడం, ఉమ్, ఆ తర్వాత అది పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఓకే. కానీ ఆ తర్వాత మళ్ళీ మేము పోరాటం చేసిన దరిమిల ఉమ్, ఇక్కడి నుంచి అది కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష్మణ్ బీజేపీ గారు, ఉమ్, ఎంపీ గారు ఉమ్, కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరినీ కూడా మేము మోడీ గారి దృష్టికి తీసుకపోతే వారు ఇది శాస్త్రీయమైనటువంటి అధ్యయనం చేసినటువంటి నిఘంటు అని, ఈ కమిషన్ యొక్క నివేదికను వారు పూర్తిగా చదివి ఏం చేశారంటే ఈ 10% రిజర్వేషన్లు ఇవ్వడం సబబే అని, ఉమ్, దాంట్లో ఒక వర్డ్ కూడా చేంజ్ చేయకుండా ఉమ్, మోడీ గారు ఏం చేశారంటే 2019లో పార్లమెంట్లో బిల్లు పెట్టాడు. ఉమ్, పార్లమెంట్లో బిల్లు పెట్టి 103 రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ రిజర్వేషన్లు కూడా ఎట్లా ఇచ్చిండంటే ఎవరికి మీరు ఇంతకుముందు చెప్పారు కదా, ఉమ్, ఏది ఒకరి నోటి కాడ బుక్క కొట్టి ఇంకొకరికి ఇస్తున్నాడు. అవును. అసలు దాంట్లో స్పెసిఫిక్గా పేర్కొన్నది ఏంటంటే ఉమ్, 10% రిజర్వేషన్లు అనేది 10% రిజర్వేషన్లు అనేది శాస్త్రీయంగా ఉమ్, అధ్యయనం చేసిన తర్వాతనే ఎవరి కోటా కూడా తగ్గకుండా, ఉమ్, ఎవరికి నష్టం జరగకుండా, ఎవరిది తగ్గించకుండా ఉమ్, ప్రత్యేకంగా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అవసరం అనుకుంటే అదనంగా విద్యలో కానీ ఉద్యోగాలు కానీ పెంచుకునే వెసులుబాటు కూడా ఇస్తూ ఉమ్, ఒక రాజ్యాంగ సవరణ చేసి ఇవ్వడం జరిగింది. ఉమ్. దీని మీద కూడా అనేక మంది పిల్లేయడం జరిగింది. అంటే ఉన్నత న్యాయస్థానంలో అనేక మంది అభ్యంతరాలు కూడా చేయడం జరిగింది. అవును. కానీ సుప్రీంకోర్టు కూడా అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడం సబబని తేల్చి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు బీసీలేమో 60% పైగా ఉన్న బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే ఇదంతా కూడా చర్చ నడుస్తుంది. అలాంటిది 10% మీరు అన్నట్టు ఒకసారి 30% అనుకో, 30% ఉన్న అగ్రవర్ణాలకి సో 10% రిజర్వేషన్ ఇవ్వడం సమమేనా అనుకుంటా. ఇక్కడ కూడా ఉమ్, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ సమాజం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ అగ్రకులాలకు ఇచ్చిన రిజర్వేషన్లు కావు ఇది. ఉమ్, ఇది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. అంటే వాళ్ళు గుర్తించింది ఏంటంటే 90% ఉన్నటువంటి ఏ కులంలో కూడా 90% పేదరికం ఉంది. ఉమ్, అట్లనే ఎస్సీలలో ఉండ్రు, ఎస్టీలలో ఉండ్రు, బీసీలలో ఉండ్రు, ఓసీలలో కూడా ఉండ్రు. ఉమ్, కాబట్టి 30% ఉన్నటువంటి జనాభాకు 90% ఉన్నటువంటి పేదరికాన్ని గుర్తించి 10% ఇవ్వడం జరిగింది. ఉమ్. అట్లనే మీరు అంటారు మరి 60% జనాభా ఉన్నటువంటి వాళ్ళకు 40% 42%. అయితే అది తప్పు. ఉమ్, ఏంటంటే జనాభా ఎంతుంటే అంత రిజర్వేషన్లు ఇవ్వాలనేది రాజ్యాంగం ఒప్పుకోదు. ఉమ్, కాకపోతే ఆనాడు మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా అనేక పోరాటాల ఫలితంగా 27% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఎట్లా ఇవ్వడం? ఒక 50% జనాభా ఉంది ఉమ్, అంటే మీరు అర్థం చేసుకోండి, 50% జనాభా ఉన్న వాళ్ళకి 27% రిజర్వేషన్లు ఇచ్చారు, ఉమ్, 30% జనాభా ఉన్న వాళ్ళకు 10% ఇచ్చారు. ఉమ్, కానీ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగం ఒప్పుకోదు. ఉమ్, అది రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధం. ఉమ్, అయితే ఇక్కడ మీరేమంటారు? 42% రిజర్వేషన్లు ఇది ఇవ్వడం కరెక్టా కాదా అనేదే కదా మీ ప్రశ్న. అవును, అదే కదా. అవును. అంటే 42% కాదు, 50% రిజర్వేషన్లు ఇచ్చినా మాకేం అభ్యంతరం లేదు. ఉమ్, కానీ ఈ రిజర్వేషన్లు అనేవి మా జనాభా ఎంత ఉంది అంత రిజర్వేషన్లు అంటే ఉమ్, అడగొచ్చు కానీ కుదరదు. ఉమ్, ఎందుకంటే ఎప్పుడైనా కానీ ప్రాతినిధ్యం లేని వర్గానికి రిజర్వేషన్లు కావాలి, ఉమ్. ప్రయోజనం అందని వర్గానికి రిజర్వేషన్లు కావాలి. కానీ ప్రాతినిధ్యం అందని వర్గాలకు రిజర్వేషన్ కావాలన్నప్పుడు ఇప్పుడు ప్రతి దాంట్లో ప్రాతినిధ్యం రెడ్ల సామాజిక వర్గం అంటే గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ హయాంలోనేమో వెలమ సామాజిక వర్గంకి ఉంది, అంతా వెలమ దొరల పాలన వచ్చింది అని అంటారు. ఇప్పుడేమో రెడ్ల సామాజిక, ఎందుకంటే రేవంత్ రెడ్డితో మొదలుకొని రేవంత్ రెడ్డి కింద ఉన్న అన్ని క్యాడర్లు ఐఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, సెక్రటరీ కావచ్చు, విప్పులు కావచ్చు, వీళ్ళందరూ కూడా రెడ్ల సామాజిక వర్గమే ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు ప్రాతినిధ్యం పరంగా చూసుకున్నా సార్ రెడ్ల సామాజిక వర్గమే ముందుంది కదా సార్. రైట్. అయితే నేనేమంటున్నట్టే రెడ్లు ఇంతకుముందు వెలమల ముఖ్యమంత్రి ఉన్నారు, అవును, ఇప్పుడు రెడ్లు ఉన్నారు. సరే, అంతకుముందు కూడా కమ్మలు ఉన్నారు, అవును, తర్వాత రెడ్లు ఉన్నారు, నాయుడులు ఉన్నారు. ఆ, అయితే ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినంత మాత్రాన ఉమ్, అందరు రేవంత్ రెడ్డిలు అవుతారా? ఉమ్, ఒక చంద్రబాబు నాయుడు అయితే అందరు చంద్రబాబు నాయుడులు అవుతారా? ఉమ్, ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే అందరు చంద్రశేఖరరావు. ఉమ్, సరే,
అప్పటి నుంచి ఇప్పటి వరకు మెజార్టీగా పాలకులుగా అగ్రకులాలు ఉన్నారు, అగ్రకులాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు అనేది వాస్తవం. దాంతో నేను ఏకీభవిస్తున్నాను. కానీ అగ్రకులాలకు చెందిన వ్యక్తులు ఉన్నంత మాత్రాన అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదరికాన్ని రూపుమాపడానికి ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? ఇప్పుడు ఏ కులం వలన 90% ఉన్నారు. ఇటువంటి పేదల కొరకు ఈ అగ్రకులాలు ఉన్న వాళ్ళు ఏం చేశారు? మీరు చెప్పండి, ఒక్కటి చెప్పండి. ఏం చేయలేదు. కాబట్టి వాళ్ళతోటి మీ అనేక మంది ఏమంటారు, మీరు 43 మంది ఎమ్మెల్యేలు, 43 మంది ఎమ్మెల్యేలు ఉంటే మాకేం ఒరిగింది చెప్పు. మీరు నలుగురు మంత్రులు ఉంటే మాకేం ఒరిగింది. ముఖ్యమంత్రి ఉంటే ఏం ఒరిగింది? అది కాదు కదా. 90% ఉన్నటువంటి పేదరికానికి ఒక హాస్టల్ లేవు, ఒక స్కాలర్షిప్ లేవు, ఫీ రియంబర్స్మెంట్ లేదు, ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, ఓ స్టడీ సర్కిల్ లేవు, తర్వాత వీళ్ళకు ఒక కార్పొరేషన్ లేదు, ఒక కమిషన్ లేదు, ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు. వీళ్ళు ఈ దేశ పౌరులు కాదా? ఈ రాష్ట్ర పౌరులు కాదా? ఈ ప్రభుత్వాలకు పన్నులు కడతలేరా? మరి ఈ ప్రభుత్వాలకు పన్నులు కట్టి ఈ దేశ పౌరులు అయినప్పుడు, ఈ రాష్ట్ర పౌరులు అయినప్పుడు వీళ్ళల్లో కూడా ఉన్న పేదరికం కొరకు ఈ ప్రభుత్వాలు ఎందుకు పనిచేయవు? ఈ ప్రభుత్వాలు పనిచేయకపోగా మీ కులంలో అగ్రకులాలకు చెందిన ముఖ్యమంత్రులు ఉండని ఒక నెపం పెట్టి ఈ కులాలను దూషించడం ఎంతవరకు కరెక్ట్? ఈ కులాలను నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ కులాల మీద వివక్ష చూపడం ఎంతవరకు కరెక్ట్? ఈ కులాలను నిరాదరణకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను అందుకే అంటున్నా, నేను అగ్రకులం అనే ముసుగుదొడిగి అభివృద్ధికి దూరం ఉంచి అవకాశాలు దక్కకుండా చేయడం కరెక్ట్ కాదు. మీరు ఒక అపోహలు ఇటీవల కాలంలో అనేక మంది ఇష్టారీతిగా మాట్లాడుతారు అగ్రకులం అని. వాడు వీడు రెడ్డి ఇంకోడు ఏ కులమైనా సరే, ఏ కులంలో కానీ ప్రతి వ్యక్తికి కులం ఉంటుంది, కులాభిమానం ఉండడం తప్పేం లేదు. కానీ ఎదుటి కులాలను దూషించే హక్కు నీకు ఎవరిచ్చారు? తర్వాత రాజ్యాధికారం కావాలంటే నువ్వు పోట్లాడు. నువ్వు ముఖ్యమంత్రిగా అవుతంటే ఎవరన్నా వద్దన్నారా? నువ్వు ప్రధానమంత్రి అయితే ఎవరన్నా వద్దన్నారా? ఎవరు వద్దన్నారు? కానీ ఎట్లా ముఖ్యమంత్రి కావాలను, ఎట్లా ప్రధానమంత్రి కావాలను, ఎట్లా ఉన్నత స్థానంలో సీట్లకు అధికారం కైవసం చేసుకోవాలి అది ఆలోచించకుండా అనేకమైనటువంటి నిందలు అపనిందలు వేయడం, అవమానకరంగా మాట్లాడడం, అదే విధంగా చాలా దూషణలతో మాట్లాడుతున్నారు. అంటే రీసెంట్ గా ఇటు తీర్మాన్ మల్లన్న కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళు పదే చాలా సందర్భాలు ఎమ్మెల్సీ అయినాక కూడా చెప్పారు. అంటే మీరు 2%, 5%, 10%, 10%, 30% అనుకుందాం. సో మీరు మా బీసీలో ఓట్లు అడగకుండా మీరు ఎలక్షన్లో గెలవండి, మేము రెడ్లో ఓట్లు అడగకుండా గెలుస్తామని చెప్పి వాళ్ళు చెప్తారు. అంటే అక్కడ కూడా ప్రూవ్ చేసే ప్రయత్నం చేసరికి రెడ్డి అంటే అగ్రవర్ణ కులాల సామాజిక వర్గం సో చాలా తక్కువ ఉంది, జనాభా తక్కువ ఉంది అని చెప్పేసి. సో దానిపైన ఏమంటారు? ఇప్పుడు తీర్మాన్ మల్లన్న తన పేరు తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు, కానీ మీరు పేరు తీసుకున్నారు కాబట్టి నేను కూడా మాట్లాడక తప్పట్లేదు. అతన్ని నేను అంటే ఒక ప్రశ్నించే గొంతుగా బాగా గౌరవించేది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనేది గతంలో అతను ప్రశ్నించే గొంతుగా చాలా అభిమానించేది కూడా. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే వారు ఎమ్మెల్సీ కాకముందు, ఎమ్మెల్సీ అయ్యేటప్పుడు వారు అందరి సహాయ సహకారాలు తీసుకున్నాడు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా. ఎమ్మెల్సీ కూడా అట్లే అయ్యిండు. తర్వాత తీరా అధికారం వచ్చిన తర్వాత అవసరం తీరినప్పుడు, అవసరం ఉన్నప్పుడు ఓడమల్లే, అవసరం తీరంగానే బోడి మల్లె అంటారు చూడు, ఒక సామెత ఉంది కదా. సేమ్ తన మాటలు కూడా అదే విధంగా ఉన్నాయి. తర్వాత ఆయన రెడ్లు ముఖ్యంగా మాట్లాడుతుండు, అగ్రకులాలు అంటుండు, తర్వాత అందులో రెడ్లు అంటుండు, పిడికెడు మంది అంటుండు. మరి రెడ్లు ఓట్లు మాకు అవసరం లేదంటుండు. మరి ఆయన ఎమ్మెల్సీ పోటీ చేయకముందు ఇది డిక్లేర్ చేయాల్సి ఉండే, ఏది నాకు రెడ్లు ఓట్లు అవసరం లేదు, నాకు రెడ్ ఓట్లు వేయొద్దు అని పిలిపియాల్సి ఉండే. తీరా ఎమ్మెల్సీ అయిన తర్వాత, అధికారంకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడడం ఆయన కరెక్ట్ కాదు. అయినా కూడా ఆయన నోటికి ఎంత వస్తే అంత పరుషమైన పదజాలాలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తన కులాన్ని అదే విధంగా దూషిస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. అయినా మాకు సంస్కారం అడ్డం వస్తుంది, అజ్ఞానంగా మాట్లాడొద్దని, విజ్ఞానంతో మనం మాట్లాడాలని మేము ఆయన విధంగా మేము మాట్లాడలేకపోతున్నాం. ఆయన మాట్లాడడం వల్ల రాష్ట్ర సమగ్రత దెబ్బతింటది, దేశ సమగ్రత దెబ్బతింటది. ఎందుకంటే ఒకరికొకరు కలిసి జీవించేటువంటి కుటుంబాలు, అక్క చెల్లెలుగా, అన్నదమ్ములుగా,
బావ బామ్మాదులుగా వరుసలతోటి ఉమ్, పిలుచుకునేటువంటి మన జనస్రవంతిలో తను ఈ విధంగా నాకు రెడ్లు ఓట్లు అవసరం లేదంటే మరి రెడ్లు ఒడ్లు పండిస్తారు. ఉమ్, ఉమ్, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఉమ్, మరి ఆ ఒడ్లు ఇప్పుడు ఒడ్లు పండించే బియ్యం రెడ్లే కదా, ఉమ్, ఉమ్, అందరు పండిస్తారు, రెడ్లు కూడా పండిస్తారు. ఉమ్, ఇది రెడ్లు ఒడ్లు పండిస్తారు కాబట్టి ఈ ఒడ్ల ద్వారా వచ్చిన బియ్యాన్ని నేను అన్నంగా తిననని అంటాడు. ఆ తినమాన వాళ్ళన్నా ఉమ్, ఉమ్, ఒక డాక్టర్ రెడ్డి డాక్టర్ ఉంటాడు. ఇప్పుడు రెడ్డి ఒకటి అవసరం లేదంటాడు. మరి రెడ్డి డాక్టర్ దగ్గరికి హాస్పిటల్ కూడా ఉమ్, ఉమ్, ఆ, ఒక శాస్త్రవేత్త ఉంటాడు. ఇప్పుడు అట్లా ఆ విధంగా అవమానకరంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఉమ్. నేను ఏమంటున్నంటే మీరు ఎదుటి కులాలను గౌరవించకున్నా కానీ దూషించుకుంటుంటే మంచిది. ఉమ్. మన సాంప్రదాయం కూడా ఏంటంటే ఒకరినొకరు అభిమానించుకోవడం సాంప్రదాయం, ఒకరినొకరు గౌరవించుకోవడం మన సాంప్రదాయం. ఉమ్. కానీ ఈ రకంగా మాట్లాడితే నేను కూడా ఖబర్దార్ అని చెప్తున్నా. అంటే ఇంకోటి రీసెంట్ గా కంచాయలయ్య గారు కూడా మాట్లాడుతూ సో మీరేమో 30% జనాభా ఉన్నామని మీరు అంటే కంచాయలయ్య గారు కూడా 10% ఉన్నారు అని చెప్పి చెప్తారు. అంటే మిగతా వాళ్ళందరూ కూడా 9%, 4%, 5% అని చెప్తారు. సో మీరు 30, కంచాయలయ్య గారు కూడా డైరెక్ట్ ఆయన చెప్పారు అంటే 10% ఉన్న జనాభా వీళ్ళు అని చెప్పేసి చెప్తాను. సో మీరేమంటారు? ఇప్పుడు అదే కదా, ఉమ్, ఇప్పుడు ఈ అగ్రకులాలు అనేటువంటి వాళ్ళు ఏ కులమైనా పిలువబడే కులం అబ్బా, ఉమ్, ఉమ్, సృష్టించబడ్డ కులం. ఎవరు ఏ కులంలో జన్మిస్తారో మనకు తెలియదు. ఉమ్. అంతిమంగా పేదవాడికి మేలు జరగాలి, ఉమ్. ప్రభుత్వ లక్ష్యమైన రాజకీయ పార్టీల ఉద్దేశమైన. ఉమ్. కానీ ఇక్కడ స్వార్థం కొరకు మాట్లాడుతున్నారు. కంచైలయ్య గారు కూడా పెద్ద మనిషిగా ఆయన 10% అంటే అది తప్పు. ఆయన ఏందో కులాలనన్నీ గణించినట్టు ఉమ్. ఆ తర్వాత లెక్కించి ఆయన దగ్గర ఒక లెక్కలు ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. మీరు చూసుకోండి, ఇప్పుడు ఢిల్లీలో 40% ఉన్నారు అగ్రకులాలు, ఉమ్. ఉత్తరప్రదేశ్లో 30% ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్లో 45% ఉన్నారు, ఒక్కొక్క రాష్ట్రంలో హర్యానాలో ఉన్నారు. ఆ ఇప్పుడు ఒక దగ్గర పటేల్ అని పిలుస్తారు, ఒక దగ్గర జాట్లు అని పిలుస్తారు, ఒక దగ్గర గుప్తలు అని పిలుస్తారు, వర్మలు అని పిలుస్తారు. తర్వాత ఇప్పుడు మన దగ్గర ఎట్లా రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరులు, తెలగలు, వెలమలు, ముస్లింలు కూడా వీళ్ళంతా కూడా అగ్రకులాలకే వస్తారు. ఇన్ని కులాలు ఉన్నప్పటికీ వాళ్ళు 9%, 10%, 4%, 5% అనేది తప్పు. నేను అందుకని ఏమంటున్నంటే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా, ఓసీ కులాల జనాభా ఎంత ఉంది ఒక లెక్క చేయండి, శాస్త్రీయంగా చేయండి. చేసి దాంట్లో వెనుకబాటుతనం ఏముంది, ఎవరికి ఉంది, ఆ వెనుకబాటుతనాన్ని కూడా చేయండి. అట్లనే బీసీ కులాల జనాభా కూడా కుల జనగణన చేసి, కుల జనగణన వేరు, రిజర్వేషన్లకు అర్హులు ఎవరు అనేది కూడా తేల్చాలి. ఇప్పుడు నిరంతరం అనునిత్యం ఒకే కుటుంబం, ఒకే కులం, ఒకే వర్గం రిజర్వేషన్లు పొందితే ప్రయోజనాలు ఎట్లా? అవును. ఇప్పుడు అంబేద్కర్ కూడా ఏమన్నాడంటే, మీరేమో ఈ విధంగా ఆలోచిస్తారు, వేరే అందరు కూడా అంటే అగ్రవర్ణ కులాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఈ విధంగానే ఆలోచిస్తారు అనుకుంటారా? ఇప్పుడు సరే మేమేమంటే మీరు రవీందర్ రెడ్డి గారు ఆలోచిస్తారు అంటే ఒకే కుటుంబం, ఒకే కులం, అంటే ఎప్పటి కంటిన్యూగా రిజర్వేషన్ ఫలాలు పొందొద్దు, వేరే వాళ్ళకి చేంజ్ చేయాలని మీరు ఆలోచిస్తారు. అవును. అట్లనే వేరే మీ దాంట్లో రెడ్ల సామాజికం, వేరే కుటుంబాలు కావచ్చు, వేరే సామాజిక వాళ్ళందరూ కూడా అట్లనే ఆలోచిస్తారా? ఆలోచించకపోవచ్చు. అంటే అట్లా కొద్ది మంది ఇప్పుడు ఆధిపత్యం చేసేవాడికి ఏముంటది, ఎప్పుడు నేనే ఉండాలి అంటది. అధికారం చెలాయించేవాడికి ఎప్పుడు నేనే ఉండాలంటది. దానికి నేనేమంటున్నా, బీసీలను కూడా కోరుకుంటున్నా, మీరు డిమాండ్ చేయండి రొటేషన్ సిస్టంలో ఎంపీలు కావాలని, రొటేషన్ సిస్టంలో ఎమ్మెల్యేలు కావాలని, రొటేషన్ సిస్టంలో మంత్రులు కావాలని, ముఖ్యమంత్రులు కావాలని, ప్రధానమంత్రులు కూడా కావాలని. ఇప్పుడు బీసీ ప్రధానమంత్రి అయ్యాడు నరేంద్ర మోడీ. 76 ఏళ్ల స్వాతంత్రం నుంచి కూడా ఈ అగ్రవర్ణ పేదలకు ఆదుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. అంటే వీళ్ళు దేశ పౌరులు అయినప్పటికీ, వీళ్ళు ఈ ప్రభుత్వాలకు పనులు కడుతున్నప్పటికీ, వీళ్ళకి ఎలాంటి వసతులు లేనప్పటికి కూడా ఎవ్వరు కూడా వీళ్ళను ఆదుకున్న వాళ్ళు లేదు. కానీ ఒక బీసీ ప్రధాని మోడీ వారు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు పార్లమెంట్లో బిల్లు పెట్టినా లేదు. మాకు ఎవరైతే ఉందండి, బీసీలు ప్రధానులు అయితే మాకేమన్నా నష్టమా? బీసీలు ముఖ్యమంత్రులు అయితే మాకేమన్నా నష్టమా? ఎంపీలు అయితే నష్టమా? ఎమ్మెల్యేలు అయితే నష్టమా? ఏం నష్టం లేదు. ఒకవేళ బీసీసీ బ్రహ్మాండంగా కావాల్సిందే. నేనే అంటున్నా, అసలు ముఖ్యమంత్రులు మీరు ఈ స్థానిక సంస్థలు ఎందుకు గురించి కొట్లాడుతారు, ప్రాకులాడుతారు బిస్కెట్లు చాక్లెట్ లాగా. అసలు మీరు రొటేషన్ సిస్టమ్ వల్ల ఎమ్మెల్యే కాండి, ఎంపీలు కాండి, ముఖ్యమంత్రులు కాండి,
ప్రధానమంత్రులుగా అండి. ఇట్లా మీరు పోటీ పడండి కానీ మీరు ఆ రకంగా పోటీ పడకుండా మాకు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద అపనిందలు వేయడం, మీ జనాభా తక్కువ ఉందనడం, మీకు అగ్రకులం అని ముసుగు తొడగడం, మమ్మల్ని అవమానకరంగా మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే మీరు అంటారు అంటే 90% మీద అంటే 90% అగ్రవర్ణ కులాల్లో 90% వెనుకబడ్డారు అని అంటారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే ఎక్కడ గురుకులాల హాస్టల్లో కావచ్చు, ఎక్కడ కూడా ఓసీకి సంబంధించిన విద్యార్థులు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ అంటే 100లో ఒక ఇద్దరే ఉంటారు. అంటే ఏ విధంగా వెనుకబడ్డారు? రైట్. మీరు అయితే మాకు అవకాశాలే లేవు. 76 ఏండ్ల స్వాతంత్రం వల్ల ఈ అగ్రవర్ణాలు ఎలాంటి అవకాశాలు లేవు వాళ్ళకు. అంటే ఈ భారతదేశం వల్ల కానీ, ఈ ఉమ్మడి రాష్ట్రం వల్ల కానీ, లేదా ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ వీళ్ళకు ఒక హాస్టల్ లేవు, వీళ్ళకు ఒక స్కాలర్షిప్ లేవు, వీళ్ళకు ఒక ఫీ రియంబర్స్మెంట్ లేదు, వీళ్ళకు ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, వీళ్ళకు ఒక స్టడీ సర్కిల్ లేవు, వీళ్ళకు ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు, వీళ్ళకు ఒక కార్పొరేషన్ లేదు, వీళ్ళకు ఒక కమిషన్ లేదు, మరి ఏది లేదు వీళ్ళకు. మరి వీళ్ళకి అటువంటి వసతులే లేవు కదా. అందుకనే కదా నేను 2003లో ఈబీసీ సంఘం స్థాపించి మిగిలిన వర్గాలకు ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ఇందులో ఉన్నటువంటి పేదలకు కావాలని నేను పోట్లాడి 2008లో స్కాలర్షిప్లు పెట్టించినాం. అసలు భారతదేశం చరిత్రలోనే తొలిసారి రాజశేఖర రెడ్డి గారితో స్కాలర్షిప్లు పెట్టించాం. తర్వాత 2009లో ఫీ రియంబర్స్మెంట్ పెట్టించాం, అంటే ఉచిత విద్య, అగ్రికల్చర్, బీఈడి, లా, మెడిసిన్, అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఓసీలలో ఉన్నటువంటి పేదలకు, పేద విద్యార్థులకు ఉన్నత విద్య చదువుకోవడానికని పెట్టించారు. అయితే అనేక మంది ఏమంటారంటే ఎవరు అడిగిరు, ఎవరు కొట్లాడిరు, ఎట్లా అడగకుంటేనే ఇచ్చారు. అడగకుంటే ఏమి ఇవ్వలే. నేను ఇప్పటి వరకు సుమారు 1100 సభలు, సమావేశాలు, ధర్నాలు, దీక్షలు, సత్యాగ్రహ దీక్షలు, నిరసనలు, రాస్తారోకాలు, అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా, స్వాతంత్రం వచ్చిన తర్వాత అగ్రకులాల హక్కుల మీద ఎవరు పోట్లాడలేదు. మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం, ఇందిరా పార్క్ నుంచి సుందరయ్య పార్క్ వరకు ర్యాలీ చేసినాం, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చినాం, ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో యజ్ఞం చేసినాం. ఇట్లా రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు 623 మీటింగ్లు పెట్టాం మేము. అంటే ధర్నాలు అనుకో, సభలు అనుకో, రాస్తారోకలు అనుకో, సత్యాగ్రహ దీక్షలు అనేకం చేసినాం. మా పోరాటాలు గుర్తించినటువంటి రాజశేఖర రెడ్డి గారే తొలిసారి స్కాలర్షిప్లు పెట్టిండు, ఫీ రియంబర్స్మెంట్ పెట్టిండు. అదే విధంగా రిజర్వేషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి నేను పార్లమెంట్ ముందర ధర్నాలు చేయడం, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ మీద ఒత్తిడి పెంచడం, ఆ ధర్మిలా ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత వారు రికమెండేషన్ చేయడం, ఆ తర్వాత అది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం కోల్పోవడం, తర్వాత వచ్చినటువంటి మోడీ గవర్నమెంట్ 10% ఈడబ్ల్యూఎస్ పెట్టడం, ఈ మేలు జరిగింది. అసలు ఏమున్నాయని 76 ఏళ్ల నుంచి ఈ అగ్రవర్ణ పేదలకు ఏమున్నాయి అసలు? సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మరి ఏం లేనప్పుడు మన అంబేద్కర్ గారే అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్స్ అప్పుడే ఓసీలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తుండే కదా. ఇప్పుడు మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు అంబేద్కర్ గారు ఏం చేశారంటే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంగా రక్షణ కవచం ఇచ్చిండు, వాళ్ళ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఇచ్చిండు. ఎందుకంటే అంటరానితనం వాళ్ళ ఉంది, ఆర్థిక వెనుకబాటు ఉంది, సామాజిక వెనుకబాటు ఉంది, కుల వివక్షత ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చిండు. ఆ రిజర్వేషన్లు కూడా ఒక 10 సంవత్సరాల తర్వాత మార్పులు చేర్పులు చేర్చుకుంటూ రావాలని ఒక పొందుపరిచిండు. సరే, దురదృష్టం ఆ రిజర్వేషన్లు అట్లే కంటిన్యూ అవుతున్నాయి. తర్వాత ఇప్పుడు మందకృష్ణ చేపట్టిన ఉద్యమం ఏంటంటావు? వర్గీకరణ ఉద్యమం. అందినోనికి అందదు. వర్గీకరణ అంటే అర్థమేంది? నేను కూడా మందకృష్ణ ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నా. అర్థమైంది, నిరంతరం ఒకే వర్గం పొందొద్దు, అందినోనికే ప్రయోజనాలు అందొద్దు, అదే వర్గీకరణ ఉద్యమం. అయితే అట్లనే బీసీలకు రిజర్వేషన్ లేవు. మండల్ కమిషన్ అనంతరం బీసీలకు 27% రిజర్వేషన్లు ఇచ్చారు. ఓసీలకు అసలు మొదటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా లేవు. ఆనాడు ఉన్నటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏం రాసిందంటే రాజకీయ పార్టీలు గుర్తించాలి, ప్రభుత్వాలు బాధ్యతగా వివరించాలి. ఆర్టికల్ 16 ఏమన్నాడంటే ఫలితం పొందని ప్రయోజనం అందని వర్గం అన్నాడు, కులం అనలే. అంటే ఎవరికి ప్రాతినిధ్యం కావాలనో, ఎవరికి విద్య కావాలనో వారికి కావాలి, ఎవరికి ఉపాధి కావాలనో వారికి కావాలి, ఎవరికి రాజకీయ ప్రాతినిధ్యం కావాలనో అది కావాలని చెప్పిండు. దానికి ఏం చేశారంటే రాజకీయ పార్టీలన్నీ ఓట్ల కొరకు
కొన్ని కులాలలో కొంగజపం చేసి ఉమ్. ఈ విధంగా తీసుకొచ్చారు. అయితే దానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఉమ్. ఆధిపత్యం చేసేవాళ్ళు, అధికారం చేసేవాళ్ళు అగ్ర కులాల్లో ఏంది కాదు. ఉమ్. అంటే ఇప్పుడు బ్రాహ్మణులు అనుకో, ఉమ్. రెడ్లు అనుకో, కమ్మలు అనుకో, వైశ్యులు అనుకో, ఉమ్. వీళ్ళే చేశారు కదా. కాబట్టి అధికారంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అధికార పదవుల కొరకే అడ్డు పెట్టుకొని ఉన్నారు. కానీ వాళ్ళు ఈ వర్గాలకు మేలు చేయలేదు, ఆ వర్గాలకు మేలు చేయలేదు. ఉమ్. ఆ? ఎవరికేం మేలు చేయలేదు. ఉమ్. ఇప్పుడు ఈ అగ్రవర్ణాల పేదల గురించి ఈ ఒక్కరన్నా ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టలేదు. మేం చేసినటువంటి పోరాటాల ఫలితంగానే ఉమ్. ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి తొలిసారిగా గుర్తించడం జరిగింది. తర్వాత మోడీ గారు రెండోసారి గుర్తించి ఈడబ్ల్యూఎస్ అంటే ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు గుర్తించి మీకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ అనేది పెట్టిరు అని చెప్పేసి చెప్తున్నారు. అది వాస్తవంగా పెట్టిరు, అవును. అవును. కానీ అందులో కూడా రెడ్ల సామాజిక వర్గానికి అంటే అగ్రవర్ణ కులాలకి మేలు చేయడానికి, ఎందుకంటే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అని అంటాము. సో అంటే కాలేజ్ ఏంది, గవర్నమెంట్ కొంచెం ఫీజు అనేది రాయితీ ఇస్తుంది. సో ఆ ఫీజు అండ్ గవర్నమెంట్ పైసలు మళ్ళీ ప్రైవేట్ కాలేజ్లో పోతాయి. ప్రైవేట్ కాలేజ్లో ఎవరుంటే మళ్ళీ మల్లారెడ్డి, పుల్లారెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, కంప్లీట్ మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం. అలాగే స్కాలర్షిప్స్ అనేవి ఉంటాయి. స్కాలర్ ఇవన్నీ ఇచ్చే బదులు అదే గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ కాలేజీలను మెరుగుపరిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక వాదన ఉంది. సో దాని ఇది కరెక్ట్ పాయింట్. ఇది 100% ఏకీభవించాల్సిన పాయింట్. ఎందుకంటే విద్య అనేది, వైద్యం అనేది ఈ రెండు అందరికి అందుబాటులో ఉండాలి. అవును. ఇది ఉచితంగా దొరకాలి, అవును. విద్య కానీ వైద్యం కానీ. ఇది కొనుక్కుంటేనే దొరుకుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు రాజశేఖర రెడ్డి కొంత మార్పు తీసుకొచ్చాడు. ఏది ఆరోగ్యశ్రీ అయితేంది, తర్వాత ఫీ రీంబర్స్మెంట్ అవుతుంది, ఉచిత విద్య అనేది. అయితే ఆయన రెండోసారి ఉంటే ఈ మీరన్న పద్ధతులలో ఆయన ప్రయోగం చేసేవాడు. అప్పటికే ప్రైవేట్ కాలేజీలు ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి, హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. అయినా కూడా తన ఐడియాలజీ తోటి ప్రకారంగా ప్రజల ఆకాంక్ష మేరకు ఈ రెండు పథకాలను చాలా శీఘ్రంగా అందరికి అందుబాటులో విధంగా ఉండే విధంగా ఒక్కొక్క ముందుకు తీసుకుపోయాడు. అయితే మీరు ఇంకొక మాట మాట్లాడుతున్నారు, ఈ ఈ ఏ పథకం వచ్చినా కూడా ఓ మల్లారెడ్డో, పుల్లారెడ్డో, ఎల్లారెడ్డికో బెనిఫిట్ అవుతుంది. అవును. అయితే ఇప్పుడు బీటెక్ కాలేజ్ అన్ని కూడా రెడ్డి సామాజిక వర్గం అంటే నేనేమంటున్నంటే, ఇది అయితే అధికారం అడ్డం పెట్టుకొని లేదా అవకాశాలు ఉన్నాయని చెప్పి అడ్డగోలిగా చట్ట వ్యతిరేకంగా డబ్బు సంపాదించే వాళ్ళను ఆర్థిక దోపిడీదారులుగా పరిగణించాలి. అవును. అందులో నేను ఇప్పుడు ఆర్థిక రెడ్లను కూడా అంటున్నాను. రెడ్లు కూడా నీకు పదవి వచ్చింది, ఆ పదవిని అడ్డం పెట్టుకొని ఏం చేస్తున్నావు, ఇంకా అందలం ఎక్కాలని చూస్తున్నావు. కానీ పేదరెడ్డి కొరకు నీకు ఏ ప్రయోజనం, పేదరెడ్డికి చేస్తలేవు, మిగతా కులాల పేదల కొరకు కూడా ప్రయోజనాల కొరకు కూడా చేస్తలేవు. నీకు అందొచ్చిన అవకాశాన్ని తీసుకొని నీవు అగ్రగామిగా ఎదగడానికి ఆర్థిక దోపిడీ చేస్తున్నావు. కాబట్టి నేనేమంటున్నానంటే, వాళ్ళు ఆర్థిక ఉగ్రవాదులుగా పరిగణిస్తున్నాం. వాళ్ళు ఏ కులం వల్ల ఉండని, రెడ్లలో ఉండని, లేకపోతే వెలమల ఉండని, ఏ కులం వల్ల ఉండని, లేదా బీసీలలో ఉండని, ఎస్సీలలో ఉండని, ఎస్టీలలో ఉండని, తన యొక్క కులం ద్వారా ఎదిగి తర్వాత అధికారం చేజిక్కించుకొని తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవకాశాలను నీకే పరిమితం చేసుకొని నువ్వు ఆర్థిక దోపిడీకి పాల్పడితే ఆర్థిక ఉగ్రవాదివే. అంటే మీరు రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళు, మరి ఇంకో రెడ్డిని అంటే ఈ విధంగా అంటారు, మళ్ళీ మీకే ప్రాబ్లం కాదంటారా? నేను అదే అంటున్నా. నేను రానున్న ఇప్పుడు మీరు అసలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంబేద్కర్ ఏమన్నాడంటే, ఉన్నోళ్ళు లేనోళ్ళు రెండే కులాలుగా పరిగణించాలి. ఉన్న కులం, లేని కులం. అంటే ఆర్థికంగా ఉన్నోళ్ళు, ఆర్థికంగా లేనోళ్ళు. దానికి అనుగుణంగా జరగాల్సినటువంటి మార్పు అది జరగట్లేదు. దురదృష్టం ఏంటంటే, అవునన్నా కాదన్నా ఆధిపత్యం, అధికారం అగ్రకులాలు చేజెక్కించుకుంటారు. సరే, వాళ్ళకున్న అవకాశాలు అనుకో, ఏదన్నా అనుకో, ఈ చేజెక్కించుకున్న తర్వాత వారు దాన్ని అడ్డం పెట్టుకొని అనేక విధాలుగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ భరతం కూడా పట్టాల్సిన పని ఉంది. అందుకనే నేనేమంటున్నంటే, మీరు కులాల పేరు మీద రెచ్చగొట్టడం కాదు, కులాల పేరు మీద విడదీయడం కాదు, మనమందరం మమేకమై, అది ఎస్సా, ఎస్టా, బీసా, ఓసా, ఏ కులంలో ఉన్నా కానీ మన పేదరికం అంతా ఒకటని భావించి, తర్వాత ఆర్థిక దోపిడీ మీద ఎవరైతే మనం
చేస్తుర్రో, ఉమ్. ఎవరైతే మన మీద పెత్తనం చెలాయిస్తుర్రో, ఎవరైతే రాజకాంక్షతోటి వాళ్ళు వాళ్ళ కుటుంబం ఆ, ఉమ్. వాళ్ళే అధికారంలోకి ఉండాలని, తర్వాత వాళ్ళే బాగుపడాలనేటువంటిది ఏదైతుందో దాని మీద మనం పోరాటం చేస్తాం అంటున్నా, ఉమ్. చేద్దాం అంటున్నా అందరం కలిసి. కానీ మీ రెడ్లు ఆ. రెడ్లు మా కోట్లు అవసరం లేదు, రెడ్లు వేరను, ఇదంతా ఎందుకు? ఇప్పుడు నేను రెడ్డిగా పుట్టిన, అవును. మా నాయన ఏ కులం వల్ల పుట్టిండో నాకు తెలియదు, ఉమ్. మా తాత ఏ కులం వల్ల పుట్టిండో తెలియదు. ఉమ్. ఇది పిలువబడ్డ కులమే కదా. ఉమ్. ఉమ్. ఆ? ఉమ్. ఇప్పుడు ఈ పిలువబడ్డ కులం వల్ల, ఈ సృష్టించబడ్డ కులం వల్ల, అట్లంటే నేను ఫస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీలకు హాస్టల్ కావాలని కొట్లాడాను, కొట్లాడు. అవును. వాళ్ళ హక్కుల కొరకు పోరాటం చేసిన. ఉమ్. ఆ? ఉమ్. తర్వాత అదే విధంగా నేను ఒక వల్లపరెడ్డి రవీందర్ రెడ్డిగా ఉమ్. నేను ఎస్సీ ఎస్టీ బీసీ హక్కుల కొరకు పోట్లాడిన. హాస్టల్ కావాలని, స్కాలర్షిప్లు కావాలని, ఉన్నత విద్య కావాలని, ఉచిత విద్య కావాలని. ఉమ్. ఆ? తర్వాత వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్నా, వికలాంగుల ఉద్యమంలో పాల్గొన్నా, హోంగార్డు వేతనాలు పెంచమని పాల్గొన్నా, అనేక సామాజిక ఉద్యమాల్లో అంటే పాల్గొన్నా. మీరు మంచివారు కాబట్టి మీరు మీ వర్గంకి కాకుండా ఇతర వర్గాల కోసం కొట్లాడు. కానీ ఇప్పుడున్న రెడ్ల వారు అన్ని వర్గాలు కూడా మా బీసీల కోసం కొట్లాడండి అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు సార్. సో దానిపైన ఇప్పుడు నేనేమంటున్నంటే అందరినీ కలుపుకొని ఆ. సో మీలాగా అందరు ఆలోచించాలని మేము అంటున్నాం. 100% ఆలోచించాల్సిందే. ఉమ్. తర్వాత బీసీలలో కూడా నేను ఏమంటున్నంటే నిజంగా అణగారిన వర్గాలు ఎవరు ఉన్నారు? ఉమ్. ఇప్పుడు 80 కులాలు ఇప్పటి వరకు వార్డు మెంబర్ కూడా కాని కులాలు ఉన్నాయి. అవును. వాళ్ళ కొరకు మనం పోట్లాడదాం. ఉమ్. అంటే రెడ్డి సామాజిక వర్గంగా రెడ్డి ఇప్పుడు ఎవరైనా ఉమ్. ఉమ్. ఎప్పుడైనా కానీ నిరంతరము నిత్యం పొందినోడే పదవి పొందడం ఎట్లా? ఆ. ఇప్పుడు ఒక వడ్రంగి, ఒక చాకలి, ఒక కుమ్మరి, ఒక మంగలి, అనేక సంచార జాతులు ఇప్పటి వరకు చట్టసభలో పోలేదు. మరి వాళ్ళకి ఎందుకు అవకాశాలు రావాలన్నా వద్దా? అట్లనే మీరు రెడ్లల్లో అంటారు, లేదా కమ్మలు అంటారు, వెలమలు అంటారు. మరి అందులో కూడా డబ్బున్నోడే శ్రీమంతుడు సిరిమంతుడే చట్టసభలో పోయిండు, కానీ పేదోడు అయిందా? పోలేడు కదా. ఇప్పుడు ఒక వల్లపరెడ్డి రవీంద్ర రెడ్డి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యమాలే చేసుకుంటావు, మరి రాజకీయంగా ఏం కాలేదు. సో అందుకనే సార్, అంటే ఇప్పుడు డబ్బులు ఉన్నోళ్ళే రాజకీయంగా పోతారు కాబట్టి అందుకనే ఈ రిజర్వేషన్ కావాలి, మాకు 42% రిజర్వేషన్ కావాలంటే బలంగా ఇప్పుడు కొట్లాడుతారు సార్. నేనేమంటున్నంటే మీరు కులాలను నిందించకండి, మాకు వద్దనకండి. ఇప్పుడు మీకు కావాలి కానీ మా రెడ్లకు వద్దు అని చెప్పి అట్లా సపరేట్ చేయకండి అని చేయకండి, మాకు వద్దనకండి. తర్వాత కులాలను కూడా నిందించకండి. మీకు 42 కాదు, ఇంకెక్కువ శాతం కూడా అర్హులైన వాళ్ళకి కావాలని కోరండి. ఇప్పుడు కులాలకు జనాభా దమాషాల రిజర్వేషన్లు ఉండవు, వెనుకబడిన దాని ప్రకారం ఉంటుంది. ఏంటంటే శాస్త్రీయ అధ్యయనం ద్వారా ఏదైతే ఎవరైతే అర్హులు ఉంటారో, ఎవరైతే విద్య కానీ ఉపాధి కానీ ప్రజాప్రాతినిధ్యం కానీ పొందని వాళ్ళు ఉంటారో ఆ వర్గాలకు రిజర్వేషన్లు ఎంత శాతం ఇచ్చినా నష్టం లేదు. దాని కొరకు అందరం కలిసి మమేకం అయి పోరాటం చేయాలని అది మేము కోరుకునేది. సో సార్ ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి సార్, ఇప్పుడు చాలా బలంగా బీసీ ఉద్యమం అనేది నడుస్తా ఉంది. సో 42% రిజర్వేషన్ కావాలి స్థానిక సంస్థలు, అలాగే ఎలాగైనా సరే రేపు రాజ్యాధికార దిశగా కూడా మేము బీసీలో వెళ్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ సపోజ్ బీసీలే రాజ్యాధికారంగా దిశగా వెళ్తే సో అగ్రవర్ణ కులాలకు సంబంధించి ఒకటి ఈడబ్ల్యూఎస్ అధ్యక్షుడిగా మీరు సపోర్ట్ చేస్తారా? అండ్ అలాగే అందరు కూడా సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? ఏమంటారు సార్ ఫైనల్? నేను దీనికంటే ముందర ఒక మాట చెప్తాను. నేను ఇప్పుడు మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు గద్దరు, దివంగత గద్దర్ గారు వారు మేమంతా మా అగ్రవర్ణ పేదలకు ఎలాంటి అవకాశాలు లేవు ప్రభుత్వం నుండి, వీరిని ఆదుకునే వాళ్ళు లేరు, వీళ్ళు అనాథలుగా మిగిలిచ్చిరు అని అంటే వారు నాతో ఏకీభవించారు. ఎవరు? గద్దర్ గారు. ఇది నిజమే, అన్ని కులాలలో పేదలు ఉన్నారు, అన్ని కులాల్లో ధనవంతులు ఉన్నారు, కానీ ప్రతి పేదవాడికి ధనవంతుడు చుట్టం కాకుండా పోయాడు. కానీ ముఖ్యంగా అగ్రకులాలలో రాజకీయ ఆధిపత్యం కొరకు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి కావాలని పోట్లాడతారు. మరి ఈ క్రమంలో మీరు ఈ పేదలకు ఇవన్నీ కావాలి, హాస్టల్ కావాలి, స్కాలర్షిప్ కావాలి, ఫీ రియంబర్స్మెంట్ కావాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి, స్టడీ సర్కిల్ కావాలని పోట్లాడుతున్నావు. నేను నిన్నే చూసిన ఈ రకమైన పోరాటం చేయడం. కాబట్టి నీ ఉద్యమానికి గజ్జ కడతాన్నాడు అన్నాడు. అంటే అగ్రకుల పేదల ఉద్యమానికి గజ్జ కడుతున్న గద్దరాన్ని అన్ని టీవీ ఛానళ్ళు వచ్చింది, అన్ని పేపర్లలో పతాక శీర్షికలు వచ్చింది. నేనేమంటున్నంటే గద్దర్ లాంటి వ్యక్తి కూడా, అంటే ఒక నక్సల్బరీ ఉద్యమం నేపథ్యంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ అగ్రవర్ణ పేదలను గుర్తించిండు.
అంటే సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా పేదరికం అనేది కులానికి అడ్డుగోడ కాకూడదు, పేదరికం అనేది ఏ కులం వల్ల ఉంటుందని ఆయన భావించింది. కాబట్టి నేనేమంటున్నానంటే పేదలమంతా మమేకం అవుతాము మొట్టమొదటిసారిగా. రెండో మాట మీరు అన్నట్టు బీసీలకు ముఖ్యమంత్రి అవకాశం వస్తే మీరేంది అని అంటారు. అవును. మంచిగా కావాల్సిందే, ఉమ్. ఎందుకు కాకూడదు? ఉమ్. నేను అందుకే మొట్టమొదటి మీకు చెప్పా, రొటేషన్ పద్ధతిలో మీరు ఎమ్మెల్యేలు కాండి, మంత్రులు కాండి, ముఖ్యమంత్రులుగా అవకాశం తీసుకోండి. కానీ మిగతా వారికి ఎందుకున్న అవకాశాలు అనేది ప్రశ్నించడం కరెక్ట్ కాదు. ఈ అగ్రవర్ణాలను నిందించడం కరెక్ట్ కాదు. అగ్రకులం అనే ముసుగుదొడడం కరెక్ట్ కాదు. ఈ అగ్రకులాలకు అహంకారం ఉంటుందనేది తప్పు. వ్యక్తులకు అహంకారం ఉంటది, వ్యక్తులకు దురహంకారం ఉంటది, ఏ కులం వల్ల ఉంటది అది. కాబట్టి ఈ పేదలు ఏ కులం వల్ల పేదలు ఉంటారు అనేది మీరు గుర్తించండి. ఫస్ట్ వీళ్ళని అవహేళన చేసే దిశగా మాట్లాడకండి. మీరు ఎంతసేపు ఉన్న తక్కువ కులం, పిడికడు కులం అనేది మాట్లాడొద్దు. ఇది కరెక్ట్ కాదు. మీరు నిందించడం వల్ల మాలో కూడా, మాకు కూడా ఉంటది కదా ఆత్మాభిమానం. మేము కూడా ఏమంటున్నామంటే నిందిస్తే ఊరుకోము, ఖబర్దార్ అంటున్నాం. మీ హక్కుల కొరకు మేము కొట్లాడతాం. మీకు న్యాయబద్ధంగా ఏదైతే రావాలనో దాని కొరకు మీ వెంట మేము ఉంటాం. మీరు ఈ మంత్రి కాదు, ముఖ్యమంత్రి వరకు కూడా మీరు కావాలంటే అది మీ ఆకాంక్ష. ఇప్పుడు దానికి ఉదాహరణ నేను చెప్పిన, ఇంతకుముందే చెప్పిన, బీసీ ప్రధాని అయిన మోడీ కూడా 76 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇచ్చిండు. ఆయన బీసీ అయి ఉండి ఇచ్చిండు అంటే ఆయనలో విలక్షణమైన గుణం ఉంది కదా. అందుకని నేను ఏమంటున్నంటే పాలన దక్షత ఉన్నప్పుడు, అంటే పాలకుడికి దక్షత ఉన్నప్పుడు వాడికి కులం అనేది ఏం అడ్డం రాదు. వాడి పేదరికమే గుర్తొస్తుంది. ఎవరికి మేలు చేయాలి, ఎవరికి న్యాయం చేయాలి, ఏ వర్గాలను ఆదుకోవాలి అనేదే గుర్తొస్తుంది. కాబట్టి నేను ఆ వైపుగా కోరుతున్నా. రెండవది ఏమంటున్నంటే ఈ అగ్రకులాలలో కూడా ఎవరైనా అధికారం చేజిక్కించుకున్న తర్వాత పాలన దక్షతతోటి పరిపాలించకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆర్థిక ఉగ్రవాదులుగా తయారైతే వాళ్ళ భర్తం కూడా పట్టాలంటున్నా. నేను ఒక వల్లపురెడ్డి రవీందర్ రెడ్డిగా వాళ్ళ భర్తం పట్టాను కూడా నేను మీతో పాటు ఎన్నుకుంటా, ముందుంటా, కలిసి వస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో విన్నారు కదా వల్లపు రెడ్డి రవీందర్ రెడ్డి గారు చెప్తున్నమాట. సో ప్రధానంగా చూసుకుంటే ఎవరైనా పర్లేదు, కానీ ఎవరైతే ఆ సామాజిక వర్గంలో వెనుకబడ్డ వాళ్ళు ఎవరైనా వారి కోసం పని చేయాలి. ఇటు రెడ్డి కానీ ఏబీసీ ఈడబ్ల్యూఎస్ సంబంధించి రిజర్వేషన్ కోసం, అంటే మెయిన్గా ఈ అగ్రవర్ణాలు ఉన్న పేదల కోసం కొట్లానా, దాంతోపాటు బీసీ ఎస్టీ సామాజిక వర్గం కొట్లానా. సో నాలాగే నా సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు కూడా సో ఇటు బీసీలు అంటే రొటేషన్ పద్ధతి ప్రతి ఒక్కరు సీఎం అయినా సరే మేము స్వాగతిస్తామని చెప్పి వల్లపు రెడ్డి రవీందర్ గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సిమ్రన్తో రాణా ప్రతాప్, వాహిని టీవీ, హైదరాబాద్.